పేరు ప్రశాంతి. స్కై విజన్ న్యూస్ కు స్వాగతం. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మురమళ్ళ పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు పుట్టినరోజు వేడుకలు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు ఆసరా చెక్కులను అందజేసిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనేడు వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్. ఇప్పటి వరకు పనిచేసిన ఎస్పీ రఘునాయకం బదిలీపై పుదుచ్చేరి వెళ్లడంతో ఆయన స్థానంలో యానాం నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన యు రాజశేఖర్. ముమ్మిడివరం మాజీ శాసనసభ్యుడు, తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు వేడుకలు ఆయన అభిమానుల మధ్య కోలాహలంగా జరిగాయి. ఐపోలవరం మండలం మురమళ్ళ పార్టీ కార్యాలయంలో జరిగిన పుట్టినరోజు వేడుకలకు నియోజకవర్గం పరిధిలోని 4 మండలాల నుంచి ఆయన అభిమానులు పోటెత్తడంతో ఐపోలవరంకు వెళ్లే రహదారి పూర్తిగా వాహనాలతో నిండిపోయింది. వేలాదిగా తరలివచ్చిన అభిమానులతో మురమళ్ళ పురవీధులు నిండిపోయాయి. అభిమానుల సందోహం మధ్య భారీ కేక్ను కట్ చేసిన బుచ్చిబాబు తన పుట్టినరోజు వేడుకలను జరుపుకున్నారు. అభిమానులు ఆయన్ను పూలమాలలతో ముంచెత్తారు. భారీ బాణాసంచా కాల్చి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన అభిమానులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు రక్తదానం చేశారు. తనపై అభిమానంతో వచ్చి తనకు జన్మదిన శుభాకాంక్షలు తెలియజేసిన అభిమానులందరికీ బుచ్చిబాబు ధన్యవాదాలు తెలియజేశారు.
ప్రదానం చేయవలసిందిగా కోరుతున్నాం. గ్రామాభివృద్ధి పథకాల నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం పట్టణం లయన్స్ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో పాల్గొన్న రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనయుడు వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్. ఈ సందర్భంగా ఎంపీ బోస్ మాట్లాడుతూ మహిళల అభివృద్ధికి ఆర్థిక తోడ్పాటుని ఇవ్వడంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పెద్దపీట వేశారని అన్నారు. దేశంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా మేనిఫెస్టోని ఒక పవిత్ర గ్రంథంగా భావించి 99% ఇచ్చిన హామీలు పూర్తి చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డిదేనని తెలిపారు. కొన్ని దుష్ట శక్తులు రాజ్యాధికారం కోసం అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలను నమ్మించే పనిలో ఉన్నారని, మహిళా శక్తులు ఇది గ్రహించి వాటి వెనుక ఉన్న సత్యాలు గ్రహించాలని కోరారు. రామచంద్రపురం మున్సిపాలిటీ పరిధిలో 627 గ్రూపులకు 5,71,00,000 చెక్కును మహిళా సంఘాలకు అందజేసిన పిల్లి సుభాష్ చంద్రబోస్ అనంతరం మహిళా సంఘాలు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. అంటే ఇచ్చిన హామీలన్నింటినీ కూడా
పరిపూర్ణంగా అమలు చేశారు. మొన్న పని మీద లేదని ముఖ్యమంత్రి గారు మొన్న 1వ తారీఖు ఏదో అడిగితే అన్న ఇప్పుడు ఏమి అడగకు, నేను ఆసరా అనుకుంటాను, ఆసరా తర్వాత చేయూత ఈ రెండింటికి 11,000 కోట్ల రూపాయలు ఇవ్వాలి. త్వరలో రేపు 12వ తారీఖు లోపులోనే ఈ 2 ఇచ్చేసిన తర్వాత అప్పుడు నీకు ఏదైనా అవసరం అయితే గ్రాంట్ అప్పుడు ఇస్తాను తప్ప ముందు నేను పూర్తిగా అమలు జరపాలి. అప్పుడు వాళ్ళు అసలు మాట్లాడుకో మళ్ళీ రా అన్నారు. కాగితం కూడా తీసుకుని మళ్ళీ రా ముందే అయిపోవాలి నాకు అన్నారు. అంటే ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆ దీక్షను, ఇచ్చిన మాట నిలబెట్టుకునే ఆ తత్వం దయచేసి అర్థం చేసుకోండి అని ఈ సందర్భంగా మీ అందరూ కూడా నేను మనం చేస్తున్నాను. మీ శక్తి చిన్న శక్తి మేము మహిళను మేము ఏం చేయగలం అనుకుంటుంటారు. ఈ దేశంలో కానీ ప్రపంచంలో ఇవాళ మరి సామాన్య ఉద్యోగులుగా కాదు, ఏ ఉద్యోగం చేసినా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా, లేకపోతే సైంటిస్టులుగా, లేకపోతే విమానాల పైలట్లుగా ఇంకా పెద్ద పెద్ద ఉద్యోగాలు చేస్తున్నారు మహిళలు. మొన్నసారి నేను హైదరాబాద్లో చేస్తున్నాను. 2 పైలట్ విమానానికి ఒక పైలట్ ఒక కో పైలట్. ఎప్పుడైనా అత్యవసరంగా మరొకరు కూడా ఉంటారు, 2 అమ్మాయిలే. నేను దిగిన తర్వాత చూసాను, ఫ్లైట్ ఎక్కేటప్పుడు దిగిన తర్వాత కాసేపు ఆగి వాళ్ళు దిగిన తర్వాత వాళ్ళ దగ్గరికి వెళ్ళాను. అమ్మ అంటే మేమిద్దరం హైదరాబాద్ అండి, పైలట్ ఉద్యోగం మాట నిజంగా చాలా సంతోషించాను. దేంట్లో వెనకట్టలేదు. అంచేతే మన ప్రధానమంత్రి గారు ఏమన్నారంటే అవర్ ఉమెన్ అవర్ డాటర్ ఆర్ గివింగ్ ఎనర్జీ టు ఇండియా అండ్ ఇండియాస్ డ్రీమ్స్. అంటే మన మహిళలు అంటే మన సోదరీమణులు భారతదేశానికి వారి కళలు సాకారం చేసుకోవడానికి కానీ దేశానికి కానీ ఒక శక్తి ఇచ్చేది మన మహిళా లోకమే. ఆ నారీ శక్తి, మన నారీ శక్తే. ఆ శక్తిని నేను అభినందిస్తూ ఉన్నాననే మాట మాట్లాడుతూ ది ఎనర్జీ ఆఫ్ ఉమెన్ పవర్ ఈజ్ ద ఆక్సిజన్ ఆఫ్ డెవలప్డ్ ఇండియా అన్నాడు. అంటే వారి యొక్క శక్తి అభివృద్ధి చెందినటువంటి భారతదేశం. ముమ్మిడివరం శాసనసభ్యులు పొన్నాడ వెంకట సతీష్ కుమార్ ఆధ్వర్యంలో ఎదురలంక వారధి చెంతన నూతనంగా నిర్మిస్తున్న శ్రీ పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహ ప్రతిష్ఠా మహోత్సవం ఈ నెల 11వ తేదీన జరగనున్నది. తాళ్లరేవు మండలంలో పార్టీ అధ్యక్షులు కాదా గోవింద్ కుమార్ ఆధ్వర్యంలో ఆటో ప్రచారాన్ని ప్రారంభించారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ఐపోలవరం మండలం ఎదుర్లంక జీఎంసీ బాలయోగి వారధి వద్ద నిలువెత్తు పంచముఖ ఆంజనేయ స్వామి వారి విగ్రహం ప్రతిష్ఠా మహోత్సవంలో అందరూ పాల్గొనాలని వారు విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో కోరంగి గ్రామ సర్పంచ్ బెయ్యల మంగేష్ శ్రీనివాస్, ఉప సర్పంచ్ కామాడి భైరవమూర్తి, నాయకులు రేవు మల్లేశ్వరి, ఆకుల వెంకన్న, పిసంగి వర్మ, కర్రి ఆదినారాయణ, బొంతు మోహన్, గెద్దాడ బోరయ్య, కట్టిమేను విష్ణు, రేవు నాగేశ్వరరావు, కె నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ ఆటో తాళ్లరేవు మండల నలుమూలల్లో ఉన్న వాడల్లోనూ ప్రచారం నిర్వహిస్తుందని గోవింద్ కుమార్ తెలిపారు. ముమ్మడివరం నియోజకవర్గ కొత్త మహాశైలకు విజ్ఞప్తి. ముమ్మడివరము శాసన సభ్యులు గౌరవనీయులు శ్రీ పొన్నాడ వెంకట సతీష్ కుమార్ గారి ప్రోత్సాహముతో దాతల సహాయ సహకారములతో ఐపోలవరం మండలం ఎదుర్లంక జీఎంసీ బాలయోగి గారి వారధి వద్ద నూతనముగా నిర్మించిన 93 అడుగుల శ్రీ 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 పంచముఖ విరాట్ హనుమాన్ స్వామి వారి ప్రతిష్టా మహోత్సవ కార్యక్రమములు 10/2/2024 తేదీ శనివారము 11/2/2024 అత్యంత వైభవముగా యానాం నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన యు రాజశేఖర్ ని ఇప్పటి వరకు పనిచేసిన ఎస్పీ రఘునాయకం బదిలీపై పుదుచ్చేరి వెళ్లడంతో ఆయన స్థానంలో రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. యానాం నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన యు రాజశేఖర్ ఇప్పటి వరకు పనిచేసిన ఎస్పీ రఘునాయకం బదిలీపై పుదుచ్చేరి వెళ్లడంతో ఆయన స్థానంలో రాజశేఖర్ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా సిఐ షణ్ముఖం, ఎస్ఐలు నూకరాజు, సుబ్బరాజు దుస్సాలువాతో సత్కరించారు. అదేవిధంగా పోలీస్ సిబ్బంది సత్కరించారు.
తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు 51వ పుట్టినరోజు వేడుకలు తాళ్లరేవు మండలం గోవలంక గ్రామంలో ఆయన అభిమానులు ఘనంగా నిర్వహించారు. తెలుగుదేశం పార్టీ నాయకులు బోయిటి వేణుగోపాల్, మాజీ సర్పంచ్ మోర్తా లక్ష్మణమూర్తి, మోర్తా శ్రీరాములు, కోరుకొండ బాబాసాహెబ్, వడ్డీవాసు, మోర్తా శ్రీనివాసరావు, మోర్తా మున్నా, కొల్లు పార్థు, కొల్లు శ్రీనివాసరావు, మోర్తా రామ్జీ, కోరుకొండ రాజు, మోకా వేణు బృందం కేక్ కటింగ్ నిర్వహించి పుట్టినరోజు సందర్భంగా సంబరాలు జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు సాధనాల హరికృష్ణ, మోర్తా చిన్ని, కూరాటి మాస్టర్, కాశీ ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. చెప్పండి. అందరిలా పడు. యానం చింతావారి వీధికి చెందిన గీదా శివ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మధ్య మత్తులో 2 బిల్డింగులకి మధ్య ఉన్న పెట్టగోడలు ఇరుక్కొని మృతి చెందారు. యానం చింతావారి వీధికి చెందిన గీదా శివ సుబ్రహ్మణ్యం అనే వ్యక్తి మధ్య మత్తులో 2 బిల్డింగులకి మధ్య ఉన్న పెట్టగోడలు ఇరుక్కొని మృతి చెందారు. అర్ధరాత్రి సమయంలో ఈ సంఘటన చోటు చేసుకుందని ఉదయం పక్కింటి వారు గమనించి పోలీసులకు సమాచారం అందించడంతో సంఘటన స్థలానికి చేరుకున్న యానం పోలీసులు వివరాలు సేకరించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సంకడ పడిపోయింది. సార్ చూర్మిల్లి ఆశా వర్కర్లపై పోలీసుల నిర్బంధాన్ని ఖండిస్తూ తమ న్యాయమైన డిమాండ్లను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని కోరుతూ తాళ్లరేవులో ఆశా వర్కర్ల యూనియన్ ఆధ్వర్యంలో ప్రదర్శన ర్యాలీ నిర్వహించారు. కాకినాడ జిల్లా తాళ్లరేవు మండలంలో ఆశా వర్కర్ల తమ న్యాయమైన డిమాండ్ల ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని నిరసన ర్యాలీ నిర్వహించి అనంతరం తాళ్లరేవు తహసీల్దార్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆశా వర్కర్లతో పాటుగా సిఐటియు నాయకులు పాల్గొన్నారు.
తెలుగు యువత రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ధూళిపూడి వెంకటరమణ 80వసారి రక్తదానం చేశారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు ముమ్మిడివరం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జ్ దాట్ల సుబ్బరాజు పుట్టినరోజు సందర్భంగా ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరంలో ఆయన పాల్గొని రక్తదానం చేశారు. ధూళిపూడి బాబీ మాట్లాడుతూ రక్తదానం పట్ల యువత అవగాహన చేసుకోవాలని 18 సంవత్సరాలు నిండిన తర్వాత ఏడాదికి 3 సార్లు రక్తదానం చేయాలని కోరారు. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు దాట్ల సుబ్బరాజు 51వ పుట్టినరోజు వేడుకలు తాళరేవు మండలం సుంకరపాలెం గ్రామంలో 10వ క్లస్టర్ ఇన్ఛార్జ్ మోపూరి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. 2 రోజుల పాటు వివిధ గ్రామాలకు సంబంధించిన జట్ల మధ్య వాలీబాల్ పోటీలు నిర్వహించారు. ముగింపు కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దాట్ల సుబ్బరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. పోటీలలో విజేతలకు బహుమతులు అందజేశారు. అనంతరం తాళరేవు మండల టీడీపీ నాయకులతో కలిసి భారీ కేక్ కటింగ్ చేశారు. ఈ సందర్భంగా పలువురు టీడీపీ నాయకులు దాట్ల సుబ్బరాజుని శాలువాలతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపారు. డైలీ ప్రాక్టీస్ ఒకప్పుడు అలాగే ఈ మ్యాచ్లో మంచి పర్ఫార్మెన్స్ చూపించినటువంటి పిల్లి త్రిమూర్తులు కూడా బెస్ట్ ప్లేయర్ అవార్డు కూడా ఇచ్చారు. పిల్లి త్రిమూర్తులు ఒకసారి అవార్డు తీసుకు అలాగే ఇంకో ఎంపైకి అవార్డు ఇచ్చినటువంటి అలాగే ఇంకొక మీరు మరి ముందే కెప్టెన్ చెప్పారు కదా, అటువంటిది లేకుండా మరి సోదరభావంతో పక్కపక్క గ్రామాలు మీ అందరూ కూడా తీసుకుంటే మరి బాగుంటుంది. చాలా సంతోషం. మరి నా పుట్టినరోజు సందర్భంగా వెంకటేశ్వరరావు ఎంతో ఘనంగా ఏర్పాటు చేశారు కాబట్టి మరి బ్రహ్మాండంగా ఉదయం నుంచి కూడా మనకి ఎంపీల సహకారంతో బ్రహ్మాండంగా జరిపించారు. చాలా సంతోషంగా భావిస్తూ ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్పంచుకునే అవకాశం మాకు కల్పించిన ఈ కాపురపాలెం గ్రామస్తులందరికీ మరి వెంకటేశ్వరరావు గారికి, ఇక్కడ వచ్చిన పెద్దలు మరి తెలుగు మాజీ శాసనసభ్యులు తెలుగు వివేకానంద గారికి, గుత్తుల సాయి గారికి ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్న అందరికీ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. మురమళ్ల పార్టీ కార్యాలయం వద్ద ఘనంగా నిర్వహించిన రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఉపాధ్యక్షులు మాజీ ఎమ్మెల్యే దాట్ల బుచ్చిరాజు పుట్టినరోజు వేడుకలు. ఈ వేడుకల్లో అధిక సంఖ్యలో పాల్గొని శుభాకాంక్షలు తెలిపిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురంలో 4వ విడత వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమంలో భాగంగా మహిళా సంఘాలకు ఆసరా చెక్కులను అందజేసిన రాజ్యసభ సభ్యులు పిల్లి సుభాష్ చంద్రబోస్ తనేడు వైసీపీ ఇన్ఛార్జ్ సూర్యప్రకాష్. ఇప్పటి
ఇప్పటి వరకు పనిచేసిన ఎస్పీ రఘునాయకం బదిలీపై పుదుచ్చేరి వెళ్లడంతో ఆయన స్థానంలో యానాం నూతన ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన యు రాజశేఖర్. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే స్కై విజన్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.